హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని పంచిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఎండ్ కార్డ్ పడిపోయింది. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో బుల్లితెర నటుడు కర్ణాటకకు చెందిన నిఖిల్ ఈ సీజన్ విజేతగా ప్రకటించారు కదా. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో గౌతమ్ నోడించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అయితే ఎత్తేసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నాటి నుంచి 15 వారాల పాటు నిఖిల్ నిలకడగానే ఆడాడు. ఓజీ టీమ్ కు చీఫ్ గా అద్భుతంగా నడిపించాడు. తను గెలవడం కోసం అమ్మాయిల ఎమోషన్స్ ని అడ్డు పెట్టుకుంటున్నాడు అంటూ స్వయంగా లేడీ కంటెస్టెంట్స్ ఆరోపించిన లవ్ గేమ్ ఆడాడంటూ విమర్శలు వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి చివరి వరకు ఒక ఫైటర్ లాగానే పోరాడి తెలుగు బిగ్ బాస్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇక బిగ్ బాస్ విజేతగా ప్రైజ్ మనీ కింద అక్షరాల 55 లక్షలు అందుకొని తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత మొత్తం అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. అలాగే మారుతి డిజైర్ కారును కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు 15 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ కూడా వచ్చింది. అయితే తెలుగు బిగ్ బాస్ కి ఒక కన్నడ వ్యక్తి విజేతగా చేయడం ఏంటంటూ నిఖిల్ పైన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. సో ఇక బిగ్ బాస్ సీజన్ ముగిసి విజేతగా బయటికి వచ్చాక తెలుగు మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నిఖిల్. ఈ క్రమంలోనే తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ తనపై బయట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుందన్నాడు. ఫినాలే రోజు తాను ట్రోఫీ ఎత్తగానే తమ్ముడు అమ్మ చాలా బాగా ఎమోషనల్ అయ్యారని నిఖిల్ అయితే పేర్కొన్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తనపై ఏం జరిగిందో తెలుసుకున్నానని ఆయన అయితే తెలిపాడు. దీని వెనుక ఎవరున్నారో తనకు బాగా తెలుసని, వాడు దీనిని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చాడనమాట. తనపై ఏమైనా చేసుకోండి, ఎంతైనా రాసుకోండి, కానీ ఫ్యామిలీని, ఇష్టమైన వాళ్ళని అస్సలు లాగొద్దు. తాను యాక్షన్లోకి దిగితే తట్టుకోలేరని నిఖిల్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నిఖిల్ పైన జరుగుతున్న ట్రోలింగ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరా అనేది చర్చనీయాంశంగా మారిపోయింది.